పుట్టుకొచ్చిన మన పూర్వుల తపస్సు వేదం. ఆ వేదమే కద శాశ్వతము, పరమాత్మనే కద సాఫల్యము. వేద సారము సాయుధ్యము, జాతి ఉన్నతికి అది సాయుధము. నిత్యం వేదం కాలమేమిటో దాని మర్మమేమిటో, అది తరుముతుంటే నీ కర్తవ్యమేమిటో. కాలమేమిటో దాని మర్మమేమిటో, అది తరుముతుంటే కర్తవ్యమేమిటో. ధర్మమేమిటో మరి కర్మమెందుకో, జ్ఞాన విజ్ఞానాలకు ఆది మూలమెక్కడో. ధర్మమేమిటో మరి కర్మమెందుకో, జ్ఞాన విజ్ఞానాలకు ఆది మూలమెక్కడో. తేల్చి చెప్పింది వేదం, భువనాలకు పూర్వం పుట్టింది వేదం. సృష్టి మారిన మారదు వేదం, తేల్చి చెప్పింది వేదం. భువనాలకు పూర్వం పుట్టింది వేదం, సృష్టి మారిన మారదు వేదం. నిత్యం వేదం సత్యం వేదం, న్యాయం వేదం ధర్మం వేదం, నీతి వేదం నియమం వేదం, శాస్త్రం వేదం సకలం వేదం. కల్పాల కాలం గడచిపోయినా, సాంకేతిక రంగం ఎంత ఎదిగినా, నాగరికతలెన్నో జయ శంకర, హర హర శంకర. మనం చూస్తున్నది 2500 సంవత్సరాల క్రితం మన శంకరాచార్యుల వారు తపస్సు చేసినటువంటి కల్పవృక్షం. ఇది బదరి క్షేత్రం దగ్గర అతి సమీపంలో జ్యోతిర్మఠ దగ్గర ఉంది. అలాగే ఆయన వెలిగించినటువంటి 2500 సంవత్సరాల క్రితం నాటి జ్యోతి కూడా ఇందులోనే ఉంది. అయితే ఒక నెల రోజులు ఇది బంద్ ఉంటుంది. జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు మన టీం అందరం కూడా ఇక్కడికి వచ్చి చక్కగా వేద పారాయణ చేసుకుని ఈ ఎక్కడైతే తపస్సు చేసినటువంటి ఈ వృక్షం కిందే మనం కూడా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని ఇక్కడి నుంచి కూడా తదుపరి అయోధ్యకి ఉత్తరప్రదేశ్కి బయలుదేరుతున్నాం. జై జయశంకర్.